టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పాణ్యం ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరచేతరెడ్డి. తలా తోకలేని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి. కొత్తపల్లి మండలంలో మాండ్ర శివానందరెడ్డి రోడ్ షో. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ శేఖర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే లంబార్ కెనాల్ సిస్టోసిన్ సర్జరీని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు. కర్నూలు ఉమ్మడి జిల్లాకు చెందిన 62 సంవత్సరాల వెంకట శాంతమ్మ వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే చికిత్స కోసం యశోద హాస్పిటల్ డాక్టర్ బాల రాజశేఖర్ చంద్రన్ను కలిశారు. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలికి లంబార్ కెనాల్ సిస్టోసిన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సర్జరీ అవసరమని వైద్యులు నిర్ణయించారు. పేషెంట్ శాంతమ్మకు ఏప్రిల్ 13న విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో విలేకరుల సమావేశంలో డాక్టర్ బాల రాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ ముఖాల నొప్పులు వెన్నుముక నొప్పులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా వెంటనే నివారించవచ్చు అని, సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు పేషెంట్ వెంకట శాంతమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. పేషెంట్ శాంతమ్మ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ముఖాల నొప్పులతో బాధపడుతున్న తనకు యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. కానీ బ్యాక్ పెయిన్తో పాటు వీక్నెస్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఫుట్ వీక్నెస్ కానీ కండరంకి సంబంధించిన నరం డ్యామేజ్ అయితే ఆ డిస్క్ బయటకు వచ్చిన దానివల్ల నొప్పితో పాటు వీక్నెస్ రావడము, లేకపోతే కదలిక అనేది జరగకపోవడం కూడా జరగవచ్చు. సో ఇక్కడ మనం శాంతంగా తీసుకున్నట్టయితే పాపం ఒక డిస్క్ వచ్చి ఫుట్ డ్రాప్ డెవలప్ అయింది. కానీ సర్జరీ అనేది అందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా సర్జరీ చేయించుకుంటానికి భయం ఉంటుంది. మెయిన్ ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటంటే దీనికి అసలు అర్థం ఏంటి అంటే ఆ ఫుడ్ డ్రాప్ వచ్చినప్పుడు కూడా మనం వెయిట్ చేయకూడదు. ఫుడ్ డ్రాప్ వచ్చినాక ఇమీడియట్గా చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది, 2-3 మంత్స్ వెయిట్ చేసాము, సర్జరీ చేసాము, పెయిన్ తగ్గింది. కానీ ఇప్పుడు ఫుడ్ డ్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం. అదే ముందే చేస్తుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి అనమాట. సో తను చాలా భయపడేవాళ్ళు సర్జరీ కోసం. భయపడి అన్ని రోజులు లేట్ చేసి ఎట్ లాస్ట్ ఒప్పుకొని సర్జరీ చేయించుకున్నాక షీఈ్ హ్యాపీ. సో నేను చెప్పేది ఏంటి అంటే డిస్క్ సర్జరీస్ కానీ లంబార్ సర్జరీస్ కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అనవసరమైన సర్జరీ చేయకూడదు, ఒప్పుకుంటాను. కానీ అవసరమైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ఇబ్బంది అవుతుంది, కాళ్ళ కదలికల్లో ఇబ్బంది అవుతుంది, వీక్నెస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ ఇప్పుడుండే టెక్నాలజీతో చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. అంటే నెక్స్ట్ డే నడిపేయడం మనం రండి, ఇప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే మనం శాంతం గారు ఎండోస్కోపీ చేయలేకపోయాం, ఎందుకంటే ఫ్రాక్చర్ లాంటిది కూడా ఉండే, ఇన్స్టెబిలిటీ అంటాం, దాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది స్క్రూ రాడ్ వేసి. కానీ ఇప్పుడు వచ్చే చాలా మందిలో ఓన్లీ డిస్క్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్లీ శాంతంగా ఎండోస్కోపీ చేద్దామని ప్లాన్ చేసాం, కానీ ఇన్స్టెబిలిటీ ఉండే ఎక్స్రేలో, అందుకే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఎండోస్కోపీ డిస్క్ తీయడంతో పాటు ఫిక్సేషన్ కూడా చేయాల్సి వచ్చింది. కొంతమందిలో ఈ ఇన్స్టెబిలిటీ లేదు, ఆ మూమెంట్స్ లేవు, ఎముకల్లో కదలిక లేదు అంటే ఓన్లీ ఎండోస్కోప్ వేసి డే కేర్ ప్రొసీజర్ లాగా ఇన్సిషన్ లేకుండా స్కిన్ ఇన్సిషన్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఇన్సిషన్లో డిస్క్ అనేది రిమూవ్ చేసి కుట్లు ఉండవు, అనస్థీషియా కూడా ఇవ్వం. ఆపరేషన్ థియేటర్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు, పేషెంట్ అయితే ఉంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, పెయిన్ వస్తుందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇమీడియట్గా అర్థమైపోతుంది మనకి. సో ఇట్లాంటి మనం ఇప్పుడు ఎండోస్కోపీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది అందరిలో చేయలేము. కొంతమందిలో ఎండోస్కోపీ చేయాలి, కొంతమందిలో ఫిక్సేషన్స్ చేయాలి. సో ఎవరు ఏంటి అనేది పేషెంట్ ప్రొఫైల్ని చూసి డిసైడ్ చేస్తాం అన్నమాట, ఏదైతే బాగుంటుంది, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది. సో శాంతమ్మ గారిలో ఎండోస్కోపీ మనం అనుకున్నాం, కానీ సమస్య పెద్దగా ఉండడం వల్ల ఎండోస్కోపీ కాకుండా ఫిక్సేషన్ అనేది చేయడం జరిగింది. రిజల్ట్స్ హ్యాపీగానే ఉన్నాయి. మనం ఇంకా ఏంటంటే 3 నెలలు 4 నెలలు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి నడక పూర్తి స్థాయిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. కానీ చాలామంది ఇలాగే చెప్పినారు, చేయించుకుంటే నువ్వు మంచంలో పడవచ్చు అని, ఆ విధంగా కూడా చెప్పినారు. చెప్తే భయపడి సర్లే ఏమన్నా కానీ నేను ఇంకా చేయించుకుంటాను, నాకు కాలు అసలు ఇట్లా అయిపోతుంది అని ధైర్యంగా వచ్చేస్తే అసలు నిశాంత్ రెడ్డి సారు చెప్పినాడు, నేను ఒక అడ్రస్ రాసిస్తాను, వెతుక్కోండి హైదరాబాద్కు అని చెప్పినాడు. చెప్తే సార్తో రాపించుకొని వచ్చినాము. వచ్చిన తర్వాత సార్ చూపిస్తే సార్ మేము జాయిన్ కాండి, ఏం ఇబ్బంది ఉండదు మీకు, ఏం కాలు వస్తుంది, సామాన్యంగా రావచ్చు అని చెప్పినాడు సార్ కూడా. అలా పడిపోవడం అంటూ జరగదు,
ఆపరేషన్ చేస్తే ఇంప్రూవే ఉంటుంది కానీ ఎంతవరకు వచ్చేది నేను కూడా చెప్పలేను అన్నాడు సార్. చాలా బాగా చేసినాడు సార్కు మరీ మరీ కృతజ్ఞతలు. నా నొప్పి లేదు, నొప్పి లేకుండా పోయింది, కాలు కూడా బాగానే ఉంది. సార్కు నేను చెప్పాలనుకున్నాను కృతజ్ఞతలు మరీ మరీ చెప్తున్నాను సార్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కౌతల మండల గ్రామాలలో ఎన్ రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి ఎండ తీవ్రత ఇంత ఉన్నా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఇది ఇలా ఉండగా మీ టీడీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 50 మంది ముస్లిం మైనార్టీ సోదరులు, తెలుగు యువత జిల్లా నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ కండవలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి మల్లయ్య ఆధ్వర్యంలో బ్రహ్మరథం పడ్డారు. మా అక్క చెల్లెమ్మలకు మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్న వస్తున్నాడు అని చెప్పి ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన గ్రామం తాగునీటి సమస్య గురించి చెప్పారు. మన గ్రామమే కాదు, మన పక్క గ్రామం, మన నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఉంది. పక్కనే మల్లనట్టిలో ఈరోజు మాకు ఏ పని వద్దు, మాకు తాగునీరు ఉన్నారనే ఉద్దేశంతోనే ఈరోజు నన్ను గుర్తించి మీకు సేవ చేయడానికి మీ ముందుకు పంపించాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇతగారిని 15 సంవత్సరాలు చూసాం. ఏదైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చేశాడంటే ఈరోజు ఈ తిప్పలదొడ్డి నుంచి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతా. నీవు పలానా గ్రామంలో శాశ్వతంగా ఏదైనా బాగా పనిచేసి ఈ గ్రామంలో ఈ సమస్యలు లేకుండా చేసినానని చెప్పి చెప్పమాను, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. ఇలాంటి ఎమ్మెల్యేని 15 సంవత్సరాలు ఎట్లా గెలిపించారో నాకే విచిత్రం అవుతుంది. కాబట్టి రేపు రాబోయేది మీ ప్రభుత్వం, మీ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడు. ఖచ్చితంగా మనమందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా 2 ఓట్లు కూడా సైకిల్కి వేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మహిళా సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పథకాలు ఇచ్చాడు. జనియామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కల్లెం లింగాల గణపురం నెల్లుట్ల గ్రామాలలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి ఇందిరా గారు మాట్లాడతారు. మనమందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, నిలబడ్డ పార్టీ. కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి. ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా ఎవరు? సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిందా లేదా? ఏం చేసిండు కేసీఆర్? ఆమెకు మోసం చేసిండా లేదా? పోయిండు, మంచిగా పోయిండు, మొక్కిండు, దండం పెట్టిండు, అమ్మ నీతోనే ఉంటా అని చెప్పిండు. ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే మనకెట్లా అధికారము? నువ్వు ఆమె సొంతలు వెళ్తే నేనెట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టంగానే వచ్చిండు, మారిపోయిండు. కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది, కడియం సిఆర్ గారి కూతురు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది. కాబట్టి మీరందరూ ఆలోచించి, ఎందుకంటే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా
కావ్యమైన కడియం మరి చేతి గుర్తు మీద ఓటు వేసి జై కాంగ్రెస్. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు. కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలవవలసిన అవసరం ఉన్నది. అందుకే కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయమని అడగటానికి మీ గ్రామానికి వచ్చాం. కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. విద్యార్థులను దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది తరగతి గదిలేనని, అలాంటి సమర్థమైన వ్యవస్థ కేంద్రీయ విద్యాలయంలోనే ఉందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచి ప్రదేశాలలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయని చెప్పారు. ఇందులో విద్యార్థులను దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే విధంగా బోధన శిక్షణ కార్యక్రమాలు ఉంటున్నాయని ఆయన వివరించారు. మీరందరూ కూడా మార్నింగే వచ్చి ఆడుకోండి. ఎండ పడగానే ఎక్కువసేపు Come to Dandasana, Dandasana, and Vajrasana, Vajrasana. Come to camel pose, touch your heel, touch your heel. Vajrasana, we'll do it. School, because these Kendriya Vidyalayas have been there, spread across throughout the India from Kashmir to Kanyakumari. They are the centers of excellence, very good places for teaching and training, especially after this our madam Priyadarshini madam principal has come recently, but she is going round and for all round development. She is going for all round development, holistic approach, because hitherto the summer sports coaching camps were rare, but she took an initiative and she started this camp. And she called me as a guest to inaugurate the program. I feel humbled and honored because I am no way concerned with this institution, but as a like a good Samaritan, like a person who is interested in the welfare of our country. So she noticed that quality in me and called me here, for which I feel very proud. And that too, I feel happy every moment whenever I come across small children, especially because the destiny of a nation is decided in the four walls of a classroom. They are the investment, they are the capital of this country, because if we start developing these children in their initial formative years, definitely they will become good citizens of this country. Today on the occasion of summer camp, we have invited Dr. Shankar Sharma sir for formal inauguration of summer camp. And what I have observed is sir is very much helping in nature, and whenever we call him to come to the school to encourage our children, to give some good words to our children, to bless our children, he always used to come to the school. So I am very much thankful sir, and for your kind words, and I hope in the future we'll get your blessings also. And
I thank all my teachers and my children who are coming for making their all efforts to make our Kendriya Vidyalaya to achieve certain goal in the oncoming future. And see, this is very hot in particularly in this particular time, so I am not going to take so much of time. I wish all my children, all my teachers very happy and joyful life. ప్యాపిలి మండలంలోని ఊటకొండ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, ఎంఆర్పీఎఫ్ నాయకులు తదితర నాయకులు పాల్గొని ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కోట్ల గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల, దేవరుప్ల గ్రామాలలో కర్నూలు మీటింగ్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు మాజీ శాసనసభాపతి సిరికొండ మధుసూదన్ చారి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు సాగునీరు లేక పంటలు ఎండిపోలేదని, కరెంటు ఇబ్బందులు తలెత్తలేదు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమకారుడు అయిన వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను మంజూరు చేసి పెట్టాను, దాన్ని ఆపితే నేను ఊకోను. కలెక్టర్ దగ్గర కూర్చొని ధర్నా చేసేలా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరు తీసుకొచ్చిందండి నిర్మలకు చెల్లకు నీళ్లు? దయన్న తీసుకురాలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా? దయన్న పట్టుబట్టి చెల్లకు నీళ్ళు వచ్చుడే, బాయిలలో బోర్లలో నీళ్లు పెరిగినాయా లేదా? అంతకుముందు మన బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? ఈ బిడ్డకు సీట్ ఇస్తే పైసలు మూట పట్టుకుని అవతల పట్టాడు. విశ్వాసం మళ్ళీ కేసీఆర్ తిడతాడు, చంద్రబాబుని తిడతాడు, ఎన్టీ రామారావు తిడతాడు, దయాకర్ రావు తిడతాడు. ఇది విశ్వాసం లేని మనిషి. అసూటోని కొట్టేద్దామా? డాక్టర్ సుధీర్ కుమార్ మీద ఒక్క మచ్చ లేదండి. 21 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడని 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఇంతవరకు ఒక రూపాయి తిన్నుడు తెలియదు. మచ్చలేని మనిషి కింద అదే కాంగ్రెస్ వాళ్ళతో అంటారా, అదే బీజేపీ వాళ్ళు అంటున్నా, సుధీర్ కుమార్ మీద మచ్చ చూపెట్టండి. కడియన్సీ గారు నీతులు చెప్తాడు. రాంపూర్ దగ్గర 100 ఎకరాలు ఉన్నది, హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి, వరంగల్ నీకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? 500 రూపాయలు ఇస్తానని మహిళకి ఇవ్వలే, 2000 రూపాయలు పెంచుతానని పెన్షన్దారులకు ఇవ్వలే, ఇవాళ తులం బంగారం పెడతానని కళ్యాణ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి. కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, 4000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తున్నారో ఇవ్వలేదు బాలికలకు. కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగబోతుంది. ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది.
ఇలా అద్భుతమైన విజయం ఇలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. వారు వన్ సైడు ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి బూత్లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేకం చెప్పినాయి. కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్, స్టేషన్ గన్పూర్ చేయబోతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే ఈరోజు కడియం కేల్కటం దుకాణం బంద్. ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 1 టౌన్ పెద్ద అమ్మవారిశాల, పూల బజార్, మెన్షన్ బజార్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈవీఎం మిషన్లో 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కర్నూలులో తాను ఎమ్మెల్యే గెలిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ ప్రజలతో చెప్పారు. సీఎం జగన్ మాట్లాడుతూ 600 100 మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోదీ గారి ముందు చంద్రబాబు మాట్లాడగలరా? మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు? మైనార్టీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. ఎన్ఆర్సీ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా అని సీఎం జగన్ అన్నారు. రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు
ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని చనిగుండ్ల కానాపురం గ్రామాలలో కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు నాయకులకు భారీ స్వాగతం పలికిన టీడీపీ జనసేన టీడీపీ శ్రేణులు. 10 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది. జగన్ నియంత పాలనలో రాష్ట్రం మరింత నాశనమైంది. టీడీపీ మేనిఫెస్టో పేదలను ధనికులను చేసేలా ఉంది. వైసీపీ మేనిఫెస్టో మాత్రం కొత్త బాటిల్లో పాత నీరు పోసినట్లుంది. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు చూసిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోను మురికి కాల్వలో పడేస్తారు. వైపాక ప్రభుత్వం గ్రామాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. తాను గెలిచిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా అని బస్తిపాటి నాగరాజు అన్నారు. రాయికి ఎప్పుడైతే బొమ్మ పెట్టారు ఆటోమేటిక్ గా పాస్బుక్ బొమ్మేసుకున్నాడు. అవునా కదా? లింక్ సార్ రాయికి బొమ్మేశాడు, బుక్ బొమ్మేశాడు. ఈ రెండేసులో ల్యాండ్ యాక్టివిటీ చట్టం ల్యాండ్ యాక్ట్ చట్టం వచ్చాడు. ఆ చట్టాన్ని వెంటనే ఆ చట్టం చెప్తుంది మీ పొలం మీద పూర్వపాసం ఉదాహరణ చెప్తాను. నువ్వు 50 ఏళ్ళ తిరుపతిలో ఈ బాధ్యత ఇంటికే పోతావు, నోటీస్ పంపిస్తాడు. ఈ పొలం ముందే కానీ నిరూపించుకోవడం మన పెద్ద రాష్ట్రానికి ఏమిటో కదా ఒక బుక్కుంటే వస్తే పెద్ద రాష్ట్రాలు పూర్వపాసం ఆయన అసలు మన వాళ్ళ ఊళ్ళో వాటిలో వాళ్ళ సమాజం చెప్పలేదు. ఇది గవర్నమెంట్ ఆస్తి శ్రీలేస్తాను అర్థమైంది. గవర్నమెంట్ ఆస్తి శ్రీలేస్తాను కాబట్టి దయచేసి మీరంతా విజ్ఞులు ఆలోచించి ఈ భూచట్టం అనేది చాలా దారుణంగా ఉంది. మన లాంటి వాళ్ళకంతా మొదలు అయిపోయింది. కాబట్టి మీరంతా ఏదో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తే కానీ చంద్రబాబు నాయుడు వస్తే మనకి చట్టం అనేది రద్దయితే ప్రతి మేనిఫెస్టో మన ఇంటికి వస్తుంది. ఈ ఊరికి కలెక్టర్ వచ్చింది, సమస్య పరిష్కారం చేసిన ఎమ్మెల్యే నాయకత్వంలో ఒక్కసారి వాటి కోసం మీరు ఓటు చేయాలని చెప్పారు. మీకు రెండు చేసి ఈ చంద్రబాబు నాయుడు ఆధారం ఉందని చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.